అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అందశ్రీ రాసినటువంటి జయ జయ హే తెలంగాణ అనే పాట అప్పట్లో ఏదైతే స్కూల్లో ప్రేయర్కి ముందు స్కూల్స్లో వాడేవారు. అయితే దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక రాష్ట్ర గీతంగా చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అలాగే ఏదైతే గ్యారంటీలు కావచ్చు, లేదా రాష్ట్ర చిహ్నంలో మార్పులు, అలాగే తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు, ఇలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకోవడంతో ప్రస్తుతం అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు, అందశ్రీ రాసినటువంటి పాటను రాష్ట్ర పాటగా గుర్తింపు చేస్తూ ఉన్నాడు, ఇవన్నీ కూడా మాట్లాడడానికి మనతో పాటు ఎనాలిసిస్ట్ శేషు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏదైతే అందశ్రీ రాసినటువంటి జయ జయ తెలంగాణ సాంగ్ రాష్ట్ర సాంగ్గా గుర్తించాలి, అలాగే రాష్ట్ర చిహ్నంలో మార్పులు, అలాగే ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు, ఇలాంటివి టీఎస్ నుంచి టీజీగా పలు అంశాలను నిర్ణయాలు తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డికి అసలు ఎలా చూస్తారు వీటన్ని? తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో అనేకమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రయారిటీలో ఉన్నటువంటి 6 గ్యారంటీలలో 2 అంశాలను తీసుకోవడంతో పాటు తెలంగాణలో ఉద్యమ సమయంలో డిమాండ్స్గా ఉన్నటువంటి అనేక అంశాలను కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానమైనటువంటిది చర్చనీయాంశంగా ఉన్నటువంటి అంశం ఏంటి అని అంటే, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదినటువంటి పాట జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకులు చేతనం అనేటటువంటి అందశ్రీ రాసినటువంటి పాట తెలంగాణ ఉద్యమానికి ఎంత ఊపునిచ్చిందో తెలంగాణ ఉద్యమకారులందరికీ తెలుసు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ పాటని, అందశ్రీ రాసినటువంటి పాటని రాష్ట్ర గీతంగా ఉంచాలనేటటువంటి ఒక అభిప్రాయం కూడా వచ్చింది. తొలి రోజుల్లోనైతే అనేక స్కూళ్లలో ప్రేయర్ జరుగుతున్నటువంటి సందర్భంలో జయ హే తెలంగాణ గీతాన్ని విద్యార్థులు ఆయా స్కూళ్లలో ఆలపించినటువంటి సంఘటన ఉంది. అటు ప్రభుత్వ పాఠశాలలో కానీ, ప్రైవేటు పాఠశాలలో కానీ అనేక రాష్ట్రానికి సంబంధించినటువంటి అకేషన్స్లో కూడా ఆ పాటను వాడటం జరిగింది. మరి తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అప్పటి ప్రభుత్వం, చంద్రశేఖరరావు గారి ప్రభుత్వము, ఈ అందశ్రీ రాసినటువంటి పాటని రాష్ట్ర గీతంగా ప్రకటించినటువంటి మాట వాస్తవం. నిజంగా ప్రజల ఆకాంక్ష ఏంటంటే, ఈ పాట తెలంగాణ ఉద్యమానికి చాలా బలంగా పునాది వేసింది కాబట్టి రాష్ట్ర గీతంగా ఉండాలనేది ప్రజల ఆకాంక్ష. ఆ ప్రజల ఆకాంక్షను చంద్రశేఖరరావు గారు పట్టించుకోలేదు. కాబట్టి తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత అందశ్రీ రాసినటువంటి జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనేటటువంటి పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించాలనేటటువంటి నిర్ణయాన్ని క్యాబినెట్లో తీసుకున్నారు. ఇది ఒక కీలకమైనటువంటి అంశము. ఇది ప్రజల ఆకాంక్షనే, ప్రజలు కోరుకున్నటువంటిదే. ఆ పాటకు దక్కాల్సినటువంటి గౌరవం కూడా ఉంది. ఎందుకనంటే తెలంగాణ ఉద్యమ కొట్లాట 58 ఏళ్లుగా కొనసాగినటువంటి కొట్లాట. ఆ కొట్లాటలో ఇది చాలా కీలకమైనటువంటి పాట కాబట్టి ఆ విధమైనటువంటి గౌరవం ఈ పాటకు తగ్గటాన్ని హర్షిస్తున్నాము. తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో హర్షిస్తున్నటువంటి అంశమే. ఇక రెండోది, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ ఎంబ్లంని ప్రభుత్వం క్రియేట్ చేసింది. ఆ ఎంబ్లంలో 3 కీలకమైనటువంటి అంశాలు మనకు కనపడతాయి. ఒకటి చార్మినార్, రెండోది కాకతీయ కళాతోరణం, మూడోది సారనాథ్ లయన్. ఈ 3 అంశాలతోటి మన తెలంగాణ రాష్ట్ర ఎంబ్లంని ఏర్పాటు చేశారు. దాంట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయాలని కొత్త ప్రభుత్వం అనుకుంటుంది. ఆ మార్పులు చేర్పులు చేస్తున్నటువంటి దాంట్లో తెలంగాణ ఉద్యమ చిహ్నాలు కూడా ఉండాలి, దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉండాలని భావిస్తున్నట్లుగా కనపడుతుంది. తర్వాత తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా మార్పులు చేర్పులు చేయాలనుకుంటుంది. ఆ తెలంగాణ తల్లి విగ్రహం ఒక కీలకమైనటువంటి పాత ప్రభుత్వ నాయకురాలను పోలి ఉంటుంది, ఆ ఫీచర్స్ ఉన్నాయనేటటువంటి ఉద్దేశంతో తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా మార్పులు చేయాలనేటటువంటి ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. తర్వాత ఇంకా కొన్ని నిర్ణయాలు, తెలంగాణ హైకోర్టుకి 100 ఎకరాలు ఇచ్చేటటువంటి దాంతోపాటు ఇంకో కీలకమైన తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. ఇప్పటి వరకు మనం వాహనాల రిజిస్ట్రేషన్లో, అంటే మన వాహనాలు ఇతర రాష్ట్రాలకు పోయినప్పుడు గుర్తించడానికి రిజిస్ట్రేషన్ చేసేటటువంటి ప్రక్రియలో మనం చూపెట్టడానికి జరిగేటటువంటిది ఏంటంటే టీఎస్ని వాడుతున్నాం. తెలంగాణ స్టేట్ అనేటటువంటి పదాన్ని వాడుతున్నాము. దాని స్థానంలో టీజీ అనేటటువంటి అంశాన్ని వాడుతున్నాము. అదే తెలంగాణ అనేటటువంటి పదం రావాలి అనేటటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ టీఎస్ నుండి టీజీగా మార్చుదాం,
ఈ ఈ లెటర్స్ అనేటటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన ఏంటి అని అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్లో టీజీ అనే ఇచ్చింది, కానీ మనం తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి టీఎస్గా మార్చుకున్నారనేటటువంటి ఒక వాదన వస్తుంది. అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా స్వచ్ఛందంగా మన వాహనాలకు మనకు ఉన్నటువంటి 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఇంకా పెద్ద పెద్ద వాహనాలన్నిటికీ కూడా మనమే మార్చుకున్నాం. మనం ఏపీ అని ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్లేస్లో స్టిక్కర్స్ అంటించుకున్నాం, టీజీ అనే స్టిక్కర్స్ అంటించుకున్నాం. అంటే టీజీ అనేది ఉద్యమ కాలంలో మన ఆకాంక్షగా ఉన్నదిగా కాబట్టి కొత్త ప్రభుత్వము ఆ ఆకాంక్షను అమల్లోకి తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో ప్రజలు టీజీ కావాలని కోరుకున్నారనేటటువంటి ఉద్దేశంతో టీఎస్ అనేటటువంటి స్థానంలో టీజీని తీసుకొస్తున్నారు. ఇది పెద్ద కష్టమేం కాదు. మళ్ళీ కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్లోని టీజీ అని ఉంది కాబట్టి దాన్ని వాడుకోవడం పెద్ద ఇబ్బంది కాదు. కానీ ఇప్పటికి ఉన్నటువంటి బోర్డులను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొత్త రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా టీజీ పేరు మీద జరుగుతాయి కాబట్టి అది పెద్ద కష్టమైనటువంటి అయితే ఇబ్బంది కలిగించేటటువంటి విషయంగా మనం భావిస్తాం. వాహనదారులపైన భారం పడే అవకాశం లేదంట. వాహనదారుల భారం అంటే నేమ్ ప్లేట్స్ ఇష్టమైతే మార్చుకోవచ్చు, లేకపోతే అది పెద్ద కంపల్షన్గా ఉండదు. అంటే అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కానీ అభ్యంతరాలు చెప్పదు. ఎందుకంటే మనం గతంలో అట్లా మార్చుకున్నటువంటి సంఘటనలు మనం చూసాం కాబట్టి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, కానీ పెద్దగా మనం ఇబ్బందులు ఏముండవు. కాకపోతే అప్పుడు ప్రజల ఆకాంక్ష టీజీగా ఉండాలని కోరుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని మార్చుకుంటున్నాం అనేది సరే. ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి సరే కొంత ఇబ్బందికరమైనా కానీ దాన్ని అమల్లోకి తీసుకొచ్చేటటువంటి అంశం మనకి కనపడుతుంది. ఇంకా రెండోది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్నికల సమయంలో ఆ పార్టీ గెలవడానికి కీలకంగా ఉపయోగపడింది 6 గ్యారంటీలు అనేటటువంటిది. ఇప్పటికే 6 గ్యారంటీల్లో ఒక 2 అంశాలని అమల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకొక 2 కీలకమైనటువంటి నిర్ణయాలు క్యాబినెట్లో తీసుకున్నారు. ఒకటి ఏంటి అంటే మహిళలకి ముఖ్యంగా మహాలక్ష్మి అనేటటువంటి పథకంలో భాగంగా గ్యాస్ సిలిండర్ని 500 రూపాయలకే ఇచ్చేటటువంటి కార్యక్రమం. అంటే మిగతాదంతా సబ్సిడీ భారం రాష్ట్ర ప్రభుత్వం భరించి ప్రతి హౌస్ హోల్డ్కి ఒక్కొక్క సిలిండర్కి 500 రూపాయలకి ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని అమలు చేయాలని ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. దీన్ని కూడా ఆహ్వానించాల్సినటువంటి పరిణామం. ఎందుకంటే గ్యాస్, పెట్రోలు, డీజిల్, గ్యాస్ లాంటివి విపరీతంగా ధరలు పెరుగుతున్నటువంటి ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలనేది ఆహ్వానించదగినటువంటి పరిణామం. మరొక కీలకమైనటువంటి అంశం గత ప్రభుత్వము విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచింది. గత ప్రభుత్వము బస్ ఛార్జీలను విపరీతంగా పెంచినటువంటి సందర్భం ఉంది. గత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలను విపరీతంగా పెంచినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఈ ప్రభుత్వము ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది 200 యూనిట్స్ కంటే తక్కువ కరెంటు వాడేటటువంటి గృహాలకు ఉచిత విద్యుత్ శక్తిని ఇస్తాము, ఫ్రీ కరెంట్ ఇస్తామనేది దాన్ని కూడా అమల్లోకి తీసుకురావాలనేటువంటి నిర్ణయాన్ని క్యాబినెట్లో తీసుకోవటం. ఇది కూడా మేజర్గా 200 యూనిట్ల కంటే తక్కువ ఎలక్ట్రిసిటీ వాడుకుంటున్నటువంటి కుటుంబాలకు కొంత ఉపశమనంగానే చూడాలి. పెద్ద ఎత్తున 5-6 సార్లు పాత ప్రభుత్వం విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచింది. చిన్న చిన్న ఇళ్లకు కూడా ₹1000 కరెంటు బిల్లు వస్తున్నటువంటి ఈ తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ 2 నిర్ణయాలు కూడా పేదలకి, మహిళలకి, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ క్యాబినెట్లో ఈ నిర్ణయాలన్నీ తీసుకోవటాన్ని ప్రజల పక్షాన తీసుకున్నట్లుగానే మనం భావించాలి. కానీ 1-2 నిర్ణయాలు టీఎస్ నుండి టీజీగా మార్చేటటువంటి నిర్ణయాలు తప్ప మిగతా అన్ని కూడా ప్రజలకు ప్రత్యక్షంగా మేలు కలిగించేటటువంటి నిర్ణయాలుగానే మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. చూడొచ్చు, ఏదైతే తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ ఏదైతే గీతం ఏదైతే ఉందో జయ జయ హే తెలంగాణ, చాలా ఉద్యమకారులను ముందుకు నడిపించినటువంటి పాట. ఆ పాట వింటేనే తెలంగాణ ప్రజలు ఒకంత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకునే విధంగా పాట ఉంది. ఎక్కడ చూసినా ఆ పాటతోటైతే ఉద్యమం మరింత రగిలిందని చెప్పచ్చు. దీన్ని ఏదైతే కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అందశ్రీ రాసినటువంటి పాటను రాష్ట్ర గీతంగా మార్చడం ఒకటి చాలా హర్షించదగ్గ విషయం. ఇది అలాగే ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలకు సంబంధించి ఇప్పటికే 2 అమల్లోకి వచ్చాయి. మరొక 2టిని, ఒకటి 500 గ్యాస్ కావచ్చు, మరొక 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు. ఇవి కూడా చాలా పేద ప్రజలకు కొంత భారం తప్పుతుంది. ఏదైతే ముఖ్యంగా గ్యాస్కు సంబంధించి చాలా మహిళలంతా కూడా హర్షిస్తూ ఉన్నారు. సో ఈ 2 పథకాలు కూడా అమల్లోకి వచ్చాయి. అలాగే ఏదైతే రాష్ట్ర చిహ్నానికి సంబంధించి అందులో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. ఎందుకనంటే కొన్ని ఏదైతే తెలంగాణ ఉద్యమకారులను చేర్చే అవకాశం ఉంది. ఎందుకంటే కాకతీయ కళాతోరణము, చార్మినార్, ఇలా 3 అంశాలతోటి ఒక ఎంబ్లంను తయారు చేశారు. తెలంగాణ రాజముద్రగా అది అమల్లోకి వచ్చింది. దాంట్లో కొన్ని మార్పులు చేసి అందులో ఉద్యమకారులను పెట్టాలి అని చెప్పేసి ఒక
ఆలోచన రాష్ట్ర క్యాబినెట్ చేసింది. సో ఇదంతా కూడా మంచి పరిణామమే. ఏదైతే గెజిట్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గెజిట్లో అప్పుడు టీజీగా ఇచ్చింది, అదంతా కూడా టీఎస్గా మార్చారు. అప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం టీజీగా గెజిట్లో ఉంది కాబట్టి దాన్ని కూడా మార్చేందుకు పెద్దగా అభ్యంతరం ఏం లేదు. అదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుందని చెప్పేసి అయితే శేషు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.